ఆ పనిలో నిపుణత గల వానిని చూచితివా? చూడండి, ఫిష్ కర్రీ తయారు చేయ విధానం. మొదటగా మీరు కట్ చేసుకున్న పీసులు ఫిషెస్ ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా ఉప్పు కారం అంటించి ఈ విధంగా కలిపి ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఇట్లా చిన్నగా ఉన్న ఫ్లేమ్లో వేసుకున్నట్లయితే మనం చక్కటి క్రిస్పీగా ఉన్నటువంటి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈయననే మా కుక్ మాస్టర్. ఈయన సబ్ కుక్ మాస్టర్ అనమాట. అంటే చపాతీలు చేస్తాడు, తినడానికి బాగుంటాయని. చూడండి, చేతుల్లో వాటిని ఎంతగా చక్కగా ఉండ్రంగా చేసి వాటిని మంచి విశాలమైన ఏంటిది సో ఈ బౌలు చూడండి. మీరు బైబిల్లో వాక్యం వింటారు కదా, నా గిండె నిండి పొర్లుతున్నదని. ఏదో కాదు.